నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రెండు అంశాలపైన చాలా చర్చగా మారింది. ఆ గతంలో స్థానిక ఎన్నికలు పెడతా అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రకటించిండో, ఆ తర్వాత బీసీ సంఘాలు కావచ్చు, కొన్ని కుల సంఘాలు కావచ్చు, ఆ రోడ్లెక్కి అనేక ధర్నాలు కావచ్చు, వాళ్ళ నిరసనలతో మళ్ళీ ఏదైతే రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలు అని చెప్పేసి అన్నాడో ఆ మాటను వెనక్కి తీసుకొని కొంచెం తగ్గినట్టయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మరొక అంశం కూడా చర్చగా మారింది, అదే నిరుద్యోగ అంశం. అయితే నిరుద్యోగ అంశం ఎప్పుడైతే వచ్చిందో బీసీ అంశం అనేది పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది. చాలామంది అప్పుడు రోడ్లు ఎక్కిన ప్రతి ఒక్కరు ఇప్పుడైతే ఆ అంశాన్ని పక్కన పెట్టారు. అయితే అదే అంశాన్ని బలంగా పట్టుకొని ఈ రేపు కామారెడ్డి నుండి యాత్ర మొదలు పెట్టబోతున్న మన జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న మనతో ఉన్నారు. ఒకసారి అసలు ఈ అంశం అంత బలంగా పట్టుకోవడానికి గల కారణమైంది, గతం నుండి బీసీ నాయకులమని చెప్తున్న చాలామంది ఈ అంశాన్ని ఆ రోజు లేవనెత్తిరు, మళ్ళీ అంశం కనిపించకుండా పోతుంది. అయితే ప్రత్యేకంగా అన్న అయితే ఇదే అంశం పైన పోరాటం చేస్తా అని చెప్పేసి రేపు యాత్ర అయితే మొదలు పెడుతున్నాడు. దాదాపు 10:30 అవుతుంది, రేపు వెళ్ళిపోతుండని చెప్పేసి ఈ సమయంలో మనం అన్నను కలవడం జరిగింది. ఒకసారి అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న, చెప్పండి, దాదాపుగా ఆ రోజు ఏదైతే అంశాన్ని లేవనెత్తి అనేక మీటింగ్లు కూడా పెట్టిరు, మేధావులతో కూడా కొన్ని మీటింగ్లు పెట్టిరు. ఆ తర్వాత ఈ చర్చ అనేది పక్కదారి బట్టి నిరుద్యోగ అంశం ముంగటికి వేసుకోరు. మళ్ళీ ఇదే చర్చను మళ్ళీ మీరు మొదటికి తీసుకొస్తున్నారు, అంటే ముందుకు తీసుకొస్తున్నారు ప్రజల ముందుకు. అసలు రేపటి యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏందన్న? అంటే తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనటువంటి రోజుల్లో కామారెడ్డిలో ఒక బీసీ డిక్లరేషన్ సదస్సు పెట్టింది. ఆ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సదస్సులో మేము అధికారంలోకి వస్తే బీసీలకు సమగ్ర కులగణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వడమే కాదు, ఎన్నికల మేనిఫెస్టో కూడా చేర్చడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలు కావస్తుంది. కాబట్టి ఈ ఇచ్చినటువంటి హామీని మీరు అమలు చేయాలి, సమగ్ర కులగణన చేసి ఇలా బీసీ కులాల లెక్కలు తేల్చాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి రేపటి నుండి ఇలా జూలై 14 నుండి 31 తేదీ వరకు కామారెడ్డి నుండి కరీంనగర్ వరకు 17 జిల్లాలు, అదేవిధంగా 18 రోజుల పాటు ఈ యాత్రను నిర్వహించడం జరుగుతుంది. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, ఇంకొక వైపు రిజర్వేషన్ వ్యతిరేకులు రేపు ప్రభుత్వం సమగ్ర కులగణన చేసినా కులగణన చేయకుండా న్యాయపరంగా లేకపోతే ఇతరత్ర వేదికల ద్వారా అడ్డుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి, గతంలో చేసిరు కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి, ఆ కుట్రలను ఛేదించడానికి, ఇంకొక వైపు రేపు కులగణన చేస్తే మొన్న సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో దాదాపు సుమారు 26 లక్షల మంది తమ కులం యొక్క పేరును చెప్పలేకపోయారు. కాబట్టి కులం పేరు చెప్తే వాళ్ళకి ఎలాంటి చైతన్యం ఉంటుంది, ఎలాంటి రాజకీయంగా విద్యాపరంగా ఎలాంటి ఫలితాలు దక్కుతనే విషయం మీద బీసీ కులాలను ఒక కుల చైతన్యంగా, సామాజిక చైతన్యంగా మార్చడం కోసం ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా ఈ యాత్ర ద్వారా ప్రభుత్వాల మీద, పార్టీల మీద ఒత్తిడి తీసుకురావడానికే ఈ యాత్రతో బయలుదేరుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకేనా, అంటే ప్రభుత్వంలో ఉన్న అనేక మంది మీకు చాలా సన్నిహితంగా ఉంటారు. ఈరోజు ఒక ప్రోగ్రాంలో కూడా పొన్నం ప్రభాకర్ మినిస్టర్తో మీరు పాల్గొన్నారు. డైరెక్ట్ యాత్రలు కాకుండా వాళ్ళ నుండి ఎందుకు పోలేకపోతున్నారు మీరు? అంటే ఇప్పటికే మేము హైదరాబాదులో సభలు, సమావేశాలు, మేధావులతోటి సమావేశం పెట్టడం జరిగింది. గతంలో మొన్న అశోక హోటల్లో రిటైర్డ్ జడ్జీలు, రిటైర్డ్ ఐఏఎస్లు, అదేవిధంగా ప్రొఫెసర్లు, కవులు, రచయితలు, జర్నలిస్టులతోటి సమావేశం పెట్టడం జరిగింది. ఆ సమావేశంలో అందరూ వ్యక్తపరిచిన అభిప్రాయం ఏంటంటే, ఎప్పుడు కానీ ఉద్యమకారులు ఒక అంశాన్ని తీసుకొని దాన్ని కనుమరుగు కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉద్యమకారుల మీద ఉంటుంది. దాన్ని ఎప్పుడు నిరంతరంగా పాలకులకు, ప్రభుత్వాలకు వినిపిస్తూనే ఉండాలి. ఆ ఉద్యమాన్ని కంటిన్యూగా చేస్తేనే, ఆ ఉద్యమాన్ని ఇలా నిర్విరామంగా నడిపితేనే ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా దాని గురించి ఆలోచిస్తారు. ఆ బీసీలకు కానీ లేకపోతే ఉద్యమకారులు కోరుతున్నటువంటి డిమాండ్లకు కానీ దాని మీద పరిష్కారం కోసం దృష్టి సారిస్తారు. లేదు అంటే ఆ ఉద్యమాన్ని రౌండ్ టేబుల్ సమావేశాలకు లేకపోతే మేధావుల సమావేశాలకు వదిలేస్తే ఈ ఉద్యమం ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతే రేపు సమగ్ర కులగణన చేసేటువంటి అవకాశం ఉండదు.
ఎవరో ఒకరు కోర్టులకు పోయో లేకపోతే ఇంకో దగ్గర పోయో ఆపేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీనిని మీరు నిరంతరంగా ఈ ప్రభుత్వాల మీద పాలకుల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ ఉద్యమాన్ని కంటిన్యూగా చేయాలని చెప్పడం జరిగింది. ఇలా ఒక బీసీ సంఘం నాయకుడిగా బీసీ మంత్రితోటి కార్యక్రమంలో పాల్గొనడం వేరు, కానీ ఇలా బీసీ మంత్రితో పాల్గొన్నాం కదా, ఈ ఉద్యమాన్ని వాళ్ళు చెప్తున్నారు కదా అనే దాని మీద మేము వదిలేయలేము. ఇవాళ స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకున్నాం. మేము చేసినటువంటి మేధావుల సదస్సులు కానీ సమావేశాలు కానీ దీని మీద మొన్నటికి మొన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము బీసీ కమిషన్ కాలపరిమితి ఆగస్టు వరకు ఉంది, ఆ ఆగస్టు తర్వాత మేము సమగ్ర కులగణన చేస్తాము అని చెప్పడం జరిగింది. సంతోషం, చేస్తామంటారు, మాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మీద మాకు విశ్వాసం ఉంది, లేదు అని అంటలేము. డిసెంబరు 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 7న వచ్చిన నెల రోజుల్లోనే క్యాబినెట్లో తీర్మానం చేశారు. అదేవిధంగా మళ్ళీ నెల రోజుల్లోనే జనవరిలో క్యాబినెట్ తీర్మానం చేశారు. ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. అదేవిధంగా మార్చిలో జీవో నెంబర్ 26 తీసుకొచ్చారు. సమగ్ర కులగణన చేస్తాము, ఆ సమగ్ర కులగణన ద్వారా రిజర్వేషన్లు బీసీ కులాల లెక్కలు తేలుస్తామని. ఆ జీవో నెంబర్ 26 తీసుకొచ్చినటువంటి 4 రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత ఆగిపోయింది. కోడ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఇది కులగణన మొదలు పెడుతుందేమో, కులగణన మొదలుపెట్టిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజకీయంగా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు వస్తాయేమో అని చెప్పి మేము ఆశపడ్డాం. కానీ రోజు రోజుకి ఇది డీలే అవుతుంది. కొంత డీలే అవుతున్నటువంటి మాట వాస్తవమే, ఇది మేధావులు ఉద్యమకారులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇట్లాంటి సమయంలో మాకున్నటువంటి ఏకైక మార్గం ఒకటి పాలకులని ప్రభుత్వాలని సంప్రదింపులు జరపడం, 2 ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం, 3 బీసీ ప్రజల్ని సామాజికంగా రాజకీయంగా చైతన్యం చేయడం. కాబట్టి ఈ 3 పద్ధతులు అవలంబించి ఏది ఏమైనప్పటికీ సమగ్ర కులగణన తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిందే. జరిగిన తర్వాత బీసీ కులాల లెక్కలు తేలాల్సిందే. బీసీ కులాల లెక్కలు తేల్చిన తర్వాత ఇవాళ ఎస్సీ ఎస్టీలకు అగ్రవర్ణాలకు ఎట్లయితే రిజర్వేషన్లు ఉన్నాయో బీసీలకు కూడా అట్లాంటి రిజర్వేషన్లు కల్పించే వరకు నిరంతరం ఆ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఓకేనా? అంటే బీసీల పోరాటం అని చెప్పేసి అంటేనే చిన్నచూపుగా అయిపోయింది. ఎందుకంటే గతంలో ఉవ్వెత్తున ఎగిసింది ధర్నా చౌక్లో కావచ్చు, అటు ప్రెస్ మీట్లు పెడుతూ కావచ్చు, అటు ప్రెస్ క్లబ్లో కావచ్చు, అనేక మంది ధర్నాలు చేసిర్రు, అటు ప్రొటెస్ట్ తెలిపారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తుతలేరు ఎందుకన్నా మరి? అంటే ఇప్పుడు కొందరికి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, కొద్ది మందికి కొంత ఎజెండా ఉంటుంది. ఇవాళ కొంతమందికి బహిరంగ ఎజెండా ఉంటుంది, కొంతమందికి ఇడన్ ఎజెండా ఉంటుంది. వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ సమస్యల తీవ్రతను బట్టి మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు. దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేయాలి, బీసీలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాటా కల్పించాలని చెప్పడం జరిగింది. ఇండియా కూటమి తరపున ఈ సమగ్ర కులగణన అనేది ఇండియా కూటమిలో ఒక ప్రథమ ఏజెండాగా ఇవాళ వాళ్ళ ఇండియా కూటమిలో మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో కూడా పదే రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా అఖిలేష్ యాదవ్ గారు, తేజస్వి యాదవ్ గారు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులంతా దీన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ సమగ్ర కులగణన అనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు. ఇది రాహుల్ గాంధీ గారి మాటకు, రాహుల్ గాంధీ గారి విశ్వసనీయతకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఖచ్చితంగా ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇలా బీసీ కమిషను గడువు ముగిసినాక చేస్తా అంటారు. కొత్త బీసీ కమిషను వేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళని బీసీ కమిషన్ను పిలిచి, అయ్యా మరి మేము ఈ రకంగా ప్రభుత్వం చేయాలనుకుంటున్నది, కాబట్టి మీరు మొదలుపెట్టిన తర్వాత మీరు మధ్యలోనే మీ కాలపరిమితి అయిపోతే మళ్ళా కొత్త బీసీ కమిషన్ వేసేందుకు సమయం తీసుకుంటుంది. కాబట్టి మీరు ఉన్నది ఒక 15 రోజులు 20 రోజులు నెల రోజులు సమయం ఉంది. కాబట్టి ఈ నెల రోజుల సమయం కొత్త బీసీ కమిషన్కు అవకాశం ఏంటంటే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వస్తారు. అందులో ఉన్న బీసీ కమిషన్లు ఉన్నది కూడా బీసీ ఉద్యమకారులే, వాళ్ళకు కూడా బీసీ ప్రయోజనాలే ముఖ్యం. కాబట్టి అన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా, ఏ గ్రామ చావిడి దగ్గర చూసినా,
ఒక ఏ చెట్టు కింద చూసినా, ఎక్కడ చూసినా, ఒక మండలం ఆఫీసులో చూసినా, ఒక మంగళ షాపులో చూసినా, లేకపోతే ఒక ల్యాండ్ షాప్ దగ్గర చూసినా, ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇలా సర్పంచులు కావాలి, ఎంపీడీసీలు కావాలి, జెడ్పీడీసీలు కావాలి, కౌన్సిలర్లు కావాలి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు కావాలి. ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఇది ప్రజల ఎన్నికలు. మొన్న అసెంబ్లీ ఎన్నికలంటే కొన్ని నాయకుల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలంటే కొద్దిమంది పిడికెడు మంది నాయకుల ఎన్నికలు. స్థానిక సంస్థలు అంటే దాదాపు 70,000 మంది పోటీ చేసేటువంటి అవకాశం. అంటే 70,000 మంది ప్రజాప్రతినిధులు అవుతారు, అంటే లక్షల మంది పోటీ చేస్తారు. ఒక ఇలా సర్పంచులు 6,1200 మంది 6,200 మంది సర్పంచులు ఉన్నారు. 6,200 గ్రామాలు ఉంటే ఎంతో వేల మంది సర్పంచులు పోటీ చేస్తారు. మొన్న సర్పంచుల పదవి కాలం మూసింది, మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవి కాలం మూసింది. కాబట్టి ఇలా గ్రామాలలో చర్చ ఏంటంటే అసలు కులగణన చేస్తారా చేయరా, రిజర్వేషన్లు పెంచుతారా పెంచరా, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా నిర్వహించరా, ప్రభుత్వం ఏంది సడిసప్పుడు కాకుంటుంది, దీని మీద అభిప్రాయం ఏందని చెప్పి ఒక విపరీతమైన చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ చర్చకు పులి స్టాప్ పెట్టి అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మేము చేయము అంటలేదు, కానీ చేస్తా అంటుంది. కానీ దానికి ఒక పరిధి, దానికి ఒక రూట్ మ్యాప్, దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని చెప్పి మేము అంటున్నాం. ఓకేనా, గతంలో రాహుల్ గాంధీతో అనేక మీటింగ్లో కూడా మీరు పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. మరి యాత్ర కంటే ముందు రాహుల్ గాంధీని స్వయంగా కలిసే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? అంటే రాహుల్ గాంధీ గారిని మేము జనవరి 13వ తేదీన ఢిల్లీలోని వారి నివాసంలో కలిసినాం. దాదాపు రాహుల్ గాంధీ గారు 1:45 సేపు వారు బీసీ సమస్యల మీదుగా చాలా మేము ఏ సమస్యలు చెప్తే దాని ఓపికతోటి విన్నాడు. అదేవిధంగా ముఖ్యమైన పాయింట్స్ రాసుకున్నారు. ఆ తర్వాత సమగ్ర కులగణన మీద అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఎజెండాగా తీసుకున్నటువంటి సందర్భం ఏంటంటే మేము ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్ మేము రాహుల్ గాంధీ గారి దృష్టికి కూడా తీసుకుపోతున్నాం. రాహుల్ గాంధీ గారు మా ఢిల్లీలో ఉన్నటువంటి కొద్దిమంది నాయకత్వం ఉన్నది, అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా యూపీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళు ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉంటున్నారు. కానీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ఎన్నికలు ఉండడం, ఎంపీల ప్రమాణ స్వీకారం ఉండడం, ఆ తర్వాత మణిపూర్ అంశం మూలంగా వారు కొద్ది సమయం ఇవ్వలేకపోతున్నారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకుపోతాం. ఏదైనా అంతిమంగా ప్రజల నుంచి అది రావాలి. ప్రజల నుంచి వచ్చినప్పుడే ప్రభుత్వాలు ఏదైనా దిగొస్తాయి. ప్రజల నుంచి ఆ ఒత్తిడి రాకుండా, ప్రజలలో ఒక ఆకాంక్ష, బలమైన ఆకాంక్ష లేకుండా, ప్రజలలో ఒక ఉద్యమ స్పిరిట్ లేకుండా ఏ ప్రభుత్వం కూడా ఇలా దిగొచ్చి కాళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా మీకు ఇది చేస్తామన్నది. కాబట్టి అంబేద్కర్ ఒక మాట చెప్పిండు, హక్కులు అడుక్కుంటే రావు, పోరాడితేనే వస్తాయి అన్నాడు. కాబట్టి అంబేద్కర్ చెప్పినటువంటి స్ఫూర్తిని మేము ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకేనా, అంటే దాదాపుగా సర్పంచులు కూడా కాలం అయిపోయింది, చాలా రోజులు అవుతుంది, స్పెషల్ అధికారులతో నడుస్తుంది. అంటే ఈ ఏదైతే కులగణన అనేది చాలా సమయం తీసుకునే అంశం కాబట్టి ఫస్ట్ ఎన్నికల తర్వాత చేస్తామని చెప్పేసి కూడా ఒక వార్తలు వినిపిస్తున్నాయి. అట్లా చేస్తే మన నష్టం జరుగుతుందా? అంటే ఇప్పుడు బీహార్ రాష్ట్రమే ఇక్కడ మోడల్. ఓకే, బీహార్ రాష్ట్రం యొక్క జనాభా 6 కోట్లు. 6 కోట్ల జనాభాని నెల 15 రోజులలో లెక్క పెట్టిరారు. ఓకే, ఇప్పుడు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు కొత్తగా ఏదో సాఫ్ట్వేర్ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ తోటే, ఉన్నటువంటి టెక్నాలజీతోటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4.5 కోట్ల మంది, ఈ 4.5 కోట్ల మంది జనాభాను లెక్క పెట్టడానికి ప్రభుత్వానికి ఒక నెల రోజుల సమయం సరిపోతుంది. ఇలా కేసీఆర్ గారు 2014లో సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు చేసినప్పుడు ఒకే రోజు చేశారు. అంటే మొత్తం అది 100% శాస్త్రీయమైనటువంటి లెక్కలు కాకపోయినా కూడా కనీసం ఒక 80% అన్న శాస్త్రీయంగా కరెక్ట్ లెక్కలు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి లెక్కలు తీయడంలో సాఫ్ట్వేర్ లేకపోవడం, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం లేకపోవడం, లేకపోతే ఇంకోటి సమస్య కాదు. ఇక్కడ కావాల్సింది సంకల్పం, ఇక్కడ కావాల్సింది చిత్తశుద్ధి. ఇక్కడ సంకల్పం చిత్తశుద్ధి ఉంటే ఆటోమేటిక్గా బీసీ కులాల లెక్కలు తేలుతాయి. అదేవిధంగా ఒక్క రిజర్వేషన్ల కోసమే కాదు, ఈ బీసీ కులాల లెక్కలు అనేది ఒక రిజర్వేషన్ లెక్క కాదు. ఈ కులాలలో అత్యంత వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, సంచార జాతులు ఉన్నారు, అడుక్కునే వాళ్ళు ఉన్నారు, దిక్కుమొక్కు లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు వాకిలు లేని వాళ్ళు ఉన్నారు, కనీసం పిల్లల్ని చదివించలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఈ సర్వే ద్వారా, ఈ కులగణన ద్వారా ఈ బీసీలలో ఉన్నటువంటి పేదరికం కానీ, బీసీలలో ఉన్నటువంటి సామాజిక అసమానతలు కానీ, బీసీలలో ఉన్నటువంటి అన్ని రుగ్మతలు
ఇవాళ ఈ కులగణన ద్వారా తెలిసేటువంటి అవకాశం ఉంది. రేపు దాని రూపుమాపడానికి బడ్జెట్లో కేటాయింపులు కానీ లేకపోతే సామాజిక సమస్యల గురించి కానీ ఇంకా ఇతరత్ర సమస్యల గురించి కానీ ప్రభుత్వానికి సమగ్రమైనటువంటి సమాచారంతో వాళ్ళని అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కులగణన అనేది ఇది ముమ్మాటికి ఒక ఎంఆర్ఐ స్కాన్ లాంటిది. కులగణన అనేది ఒక ఎక్స్రే లాంటిది. ఖచ్చితంగా ఈ కులగణన చేస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సింది నరేష్ భాయ్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సెన్సెస్ అని ఒకరు అంటారు. ఇక్కడ సెన్సెస్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. బీసీ కులాల సెన్సెస్ చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు రేపు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఒకటి ఏంటిదంటే సర్వే. ఈ సర్వే చేస్తుంది అనమాట. దీన్ని సామాజిక ఆర్థిక సమగ్ర కులగణన సర్వే పేరుతోటి సర్వే చేస్తుంది. ఆ సర్వేలో మొత్తం తెలిసిపోతుంది. ఈవెన్ ఏ ఇంట్లో ఏ మనిషి ఉన్నాడు, ఆ మనిషికి ఎన్ని రోగాలు ఉన్నాయని కూడా తెలిసిపోతుంది. కాబట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డేటా మొత్తము ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సమగ్ర సమాచారం ఉంటుంది. అన్ని స్కీములు పథకాలు అదేవిధంగా ఏమన్నా అమలు చేయాలన్నా కొత్తవి రూపొందించాలన్నా ఈ డేటా అనేది చాలా ప్రామాణికమైనది. ఈ డేటా అనేది అన్నిటికీ ఒక మూలం. కాబట్టి ఈ డేటాను సేకరించాలని మేము కోరుతున్నాం. ఓకేనా. గతంలో ఎన్నికల కంటే ముందు బీసీ కులగణన కావచ్చు, సమగ్ర కుటుంబ కులగణన చేస్తామని చెప్పి స్వయంగా కాంగ్రెస్ నాయకులే చెప్పారు. ఇప్పుడు అంత గోప్యం ఎందుకు చేస్తున్నారన్న? ఇలా ఎందుకు గోప్యం చేయాల్సిన అవసరం ఏముంది? మరి గోప్యం చేస్తారని నేను అనుకుంటలేను. కానీ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడిప్పుడే వచ్చింది. మధ్యన పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఆ తర్వాత ఈ మధ్యన ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా వచ్చింది. ఆ తర్వాత రాజకీయ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళకు ప్రథమ ప్రాధాన్యంగా రైతు రుణమాఫీ అనేది ఒకటి వచ్చింది. అది 31,000 కోట్ల రైతు రుణమాఫీ చేయాలి. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిపోయాడు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిపోయాడు. ఇవాళ ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టాలి. అదేవిధంగా ఉన్న స్కీములు అమలు చేయాలి. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు, ఆ తర్వాత రకరకాలు ఉన్నటువంటి ఇవన్నీ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి అన్నిటి నుంచి గండం గట్టెక్కి వాళ్ళు సర్దుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఆ అంశం వేరే. కానీ ఇది సామాజిక అంశం. ఈ సామాజిక అంశం మీద ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గారు వీళ్ళు కనుక ఒక దగ్గరికి కూర్చొని వీళ్ళు కనుక ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఒక నిర్ణయం తీసుకుంటే జరుగుతుంది. కానీ ఇక్కడ మాకు తెలుస్తున్న సమాచారం మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందంటే ఇక్కడ బీసీ కమిషన్ అనేది ఒకటి ప్రధానంగా తెర మీద తీసుకొస్తారు. అంటే ఈ బీసీ కమిషన్ ఏంటంటే ఇంకొక 20-25 రోజుల్లో వాళ్ళది ఒక పదవీ కాలం ముగుస్తుంది. ఇప్పుడు ఉన్న బీసీ కమిషన్ తోటి ఈ స్టార్ట్ చేస్తే అది మధ్యలోనే కులగణన ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. వాళ్ళకు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ బీసీ కమిషన్ కొద్దిగా టర్మ్ అయిపోయిన తర్వాత కొత్త కమిషన్ వేసి కులగణన చేయాలని అనుకున్నట్టు మాకు విశ్వసనీయంగా సమాచారం. అందుకని మేము ఇలా ప్రభుత్వాన్ని మేము రాత్రి నిందించాలను రాత్రి నేను మొదటగా చెప్పినట్టు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం, రిజర్వేషన్ వ్యతిరేకుల యొక్క కుట్రల్ని మేము ఎప్పటికప్పుడు అప్రమత్తమై మా జాతిని అప్రమత్తం చేస్తూ ఆ రిజర్వేషన్ కుట్రలను వ్యతిరేకించి ఎప్పటికప్పుడు పటాపంచలు చేయడం. ఆ తర్వాత రేపు నరేష్ అని ఇంటికి పోతారు. మీది ఏ కులం అంటే మీరు చెప్పరు. మీది ఏ కులం అంటే మీరు చెప్పకపోతే బీసీ జాతి నష్టపోతుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగంలో రిజర్వేషన్ ఉన్నాయి. ఈవెన్ అగ్రకులాలకు కూడా వాళ్ళ జనాభా కంటే నరేంద్ర మోడీ గారు పుణ్యమాని వారి జనాభా కంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. అన్ని జనాభా ఉండి రిజర్వేషన్ లేనోడు, జనాభా ఉండి బడ్జెట్ లేనోడు, జనాభా ఉండి విద్యా ఉద్యోగాలు అన్యాయం జరిగేటోడు ఒక బీసీ కులాలు మాత్రమే. కాబట్టి నీ కులమే నీకు బలం, నీ కులమే నీకు బలం. నీ కులం పేరు నువ్వు ఖాళీ ఎన్యుమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఫలానా ముదిరాజ్, నేను ఫలానా గౌడు, ఫలానా విశ్వబ్రాహ్మణ్, ఫలానా ఒడ్డెర, ఫలానా ఉప్పర్ సగర, ఫలానా అని 136 కులాల్లో నీ కులం పేరు చెబితే ఆ కులం పేరు వల్ల నీకు అనేక పథకాలు, అనేక లబ్ధి, అనేక రాజకీయంగా కానీ అసలు నీ అస్తిత్వం, నీ ఆత్మగౌరవం నీ కులంతో నిలబడ్డది. కాబట్టి దీన్ని కూడా మేము చైతన్యం చేయాలి. ప్రజల్ని చైతన్యం చేయకుండా రేపు సంచార జాతులు ఉన్నారు. వాళ్ళకు ఒక దగ్గర ఇల్లు ఉండదు, వాళ్ళ దగ్గర ఒక చదువు ఉండదు, వాళ్ళ సంచారమే జీవితంగా ఉంటుంది. కానీ మేము రేపటి యాత్రలో మొత్తం సమస్త బీసీ శ్రేణులకు ఒక విజ్ఞప్తి చేస్తాం.
రేపు కులగణన మొదలైన తర్వాత మాకు తిరిగేటువంటి అవకాశం ఉండదు. ఓకే. కాబట్టి ఈ సమయంలోనే రేపు కులగణన ఇంటింటికి ఎన్యూమరేటర్స్ వచ్చిన తర్వాత కులము అనేది ఒక మ్యాండేట్, కులం అనేది కంపల్సరీ చెప్పాలి, కులం అనేది నీ బలం అని చెప్పి వాళ్ళని చైతన్యం చేసి, నాయకులను చైతన్యం చేసి, క్యాడర్ని చైతన్యం చేసి, సంచార జాతరను కూడా బస్తీలలో తిరుగుతాం, వాడవాడలు తిరుగుతాం, ఊరూరు తిరిగి బస్తీలలో కూడా చైతన్యం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? అందులో భాగంగానే యాత్ర. ఓకేనా? మీరు పోయే యాత్ర ఏదైతుందో ప్రజలను చైతన్యం చేయడానికా లేదంటే ప్రభుత్వానికి భయం పుట్టియానిక? ఇప్పుడు ఇంతకుముందే చెప్పిన ఇప్పుడు ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి. ఓకే. ఏ అంబేద్కర్ గారు చెప్పారు, పూలే గారు చెప్పారు, మహానుభావులు ఎవరైనా చెప్పారు. ఇలా ఏ కులాలైతే అస్తిత్వాన్ని చాటవో, ఏ కులాలైతే ఆత్మగౌరవ పోరాటాలు చేయవో చరిత్రలో అంతిమంగా ఈ కాలగర్భంలో కలిసిపోతాయి. వాటికి ప్రత్యేకమైన స్థానం ఉండదు, దాన్ని ఎవరు గుర్తించరు. కాబట్టి మా అస్తిత్వాన్ని, మా ఆత్మగౌరవాన్ని, మా యొక్క పోరాటాన్ని ఎప్పటికప్పుడు మేము చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మా వాళ్ళని చైతన్యం చేసుకోవడం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, ఇది దీని మీద. ఇందులో ప్రధాన అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మీద కూడా మేము ఇలా ఒత్తిడి తీసుకురాబోతాం. కేంద్ర ప్రభుత్వం ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు కూడా అట్నే వస్తుంది, రేపు నితీష్ కుమార్ గారు కూడా అట్నే వస్తుంది. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు పెద్ద సమస్యలు ఎదుర్కొన్నారు. బీహార్ రాష్ట్రంలో కులగణన చేశాడు, పాట్నా హైకోర్టు దాన్ని కొట్టేసింది. ఇప్పుడు వారు సుప్రీంకోర్టు పోయారు. రేపు సుప్రీంకోర్టే ఈ సామాజిక రిజర్వేషన్లు 50% దాటొద్దు అని చెప్పి ఒక లక్ష్మణ రేఖ గీసింది. ఆ లక్ష్మణ రేఖ చేర్పేయాలంటే న్యాయస్థానంలో న్యాయం జరగదు. బీసీలకు సామాజిక రిజర్వేషన్లు ఎత్తివేసి న్యాయం జరగాలంటే పార్లమెంట్లో ఒక రాజకీయ నిర్ణయం జరగాలి. రాజకీయ నిర్ణయం జరగాలంటే బీజేపీ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. రేపు నరేంద్ర మోదీ గారి మీద ఒత్తిడి నితీష్ కుమార్ గారు ఒత్తిడి తీసుకురావాలి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొన్న టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు పెడతామని చంద్రబాబు నాయుడు బహాటంగా 100 బహిరంగ సభలు ప్రకటించారు. రేపు 34% పెడితే సామాజిక రిజర్వేషన్లు 62% పోతాయి. అప్పుడు కూడా మళ్ళీ కోట్లు కొట్టేస్తాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రామిస్కు ఎట్లా అమలు చేస్తాడు? కాబట్టి రేపు నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు తలుచుకొని మిగతా వాళ్ళని కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, అయ్యా మరి మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇస్తే అప్పుడు 50% సామాజిక రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ 60% అనేది, మరి 50% దాటినాయి కదా. ఈడబ్ల్యూఎస్కు లేనటువంటి అభ్యంతరం బీసీలకు పెంచినప్పుడే ఎందుకు అభ్యంతరం అని చెప్పి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి, వాళ్ళు అవసరమైతే మా ప్రయోజనాలు, జాతి ప్రయోజనాలు ముఖ్యం, మాకు బీసీ ఎజెండా ముఖ్యం, కాబట్టి మీరు ఇది చేయకపోతే మేము మీ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామనే స్థాయిలో వాళ్ళు సీరియస్గా తీసుకపోతే వెంటనే ఇది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క యాత్ర కేవలం రాష్ట్ర ప్రభుత్వం మీదనే కాదు, కేంద్ర ప్రభుత్వం మీద ఉద్యమం చేయడం, ఒత్తిడి తీసుకురావడానికి, కేంద్ర ప్రభుత్వం మెడలోంచడానికి, కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాలు ఎవరైనా ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేదు, ఈ 2 ప్రభుత్వాల మీద పోరాటం చేయడానికి మాత్రమే యాత్ర పెట్టి. ఓకే అన్న, ఈ మధ్య కాలంలోనే నిరుద్యోగుల అంశం కూడా బాగా తెర మీదకి వచ్చింది రాష్ట్రంలో. అటు నిరుద్యోగులు బీసీలు ఎక్కువ మంది నష్టపోతున్నారు అని చెప్పేసి చాలామంది ఈ మధ్య కాలంలో బయటకు వచ్చారు. ఈ నిరుద్యోగుల అంశం మీద మీరు ఏం మాట్లాడుతారన్న? ఇప్పుడు నిరుద్యోగులు మొన్న 10 సంవత్సరాల కాలంలో నీళ్లు, నిధులు, నియామకాలతోటి 3 ట్యాగ్ లైన్లతోటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్ళు టైంపాస్ చేసింది. ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, ఉద్యోగాలు భర్తీ చేయలేదు. కేసీఆర్ గారు రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుడు తప్ప ఒక పని చేయలే. ఇలా కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది భర్తీ చేయవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఎన్నో ఆశలతోటి, కోటి ఆశలతోటి కేసీఆర్ హటావో, వేరే గవర్నమెంట్ బచావో అన్నారు. అంటే వేరే ఏదైనా కానీ నిరుద్యోగులు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడలే, కేసీఆర్ను ఫస్ట్ గద్దె దింపాలి, గద్దె దింపితేనే మాకు ఉద్యోగం వస్తుంది అన్నారు. కాబట్టి కేసీఆర్ గారిని గద్దె దింపారు కాబట్టి ఉద్యోగులకు ఇప్పుడు నోటిఫికేషన్ వేయాలి. నోటిఫికేషన్ వేసినటువంటి సందర్భం లోపల ఒక డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంటు, టీఎస్పీఎస్సీ, అదేవిధంగా గురుకులం రిక్రూట్మెంట్ బోర్డు, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒక కోఆర్డినేషన్ చేసుకొని డేట్లు దగ్గర కాకుండా కొద్దిగా దూరం ఉండేటట్టు చూసుకోవాలి.
ఎందుకంటే ఒకదానికి ఇంకొక దానికి కొద్దిగా సమయం ఇస్తే నిరుద్యోగులకు కొంత మంచి వెసులుబాటు అవకాశం ఉంటుంది, మంచి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు కొట్లాడేది ఇప్పుడు తల్లి మీద పిల్లలు కొట్లాడినట్టు చూసుకోవాలి తప్ప నిరుద్యోగుల పక్షాన ఇంకో మస్తుగా ఉంటారు. నిరుద్యోగులు వచ్చినప్పుడు రంగురంగుల కండువాలు వస్తారు, వాళ్ళకి మద్దతు ఇస్తారు. అంత మాత్రాన ఆ పార్టీ వాడు వచ్చిండు ఈ పార్టీ వాడు వచ్చిండు అనేది అనడం భావించడం తప్పు. కాబట్టి నిరుద్యోగులు పాపం ఇలా కోచింగ్ సెంటర్కి పోయి పైసా కూడా పెట్టి తల్లుల పుస్తల తాడిని తాకట్టు పెట్టి పాలిచ్చే గేదెలను నమ్ముకొని రకరకాలుగా అవస్థలు పడి 5 రూపాయల భోజనం తిని ఇలా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు ఉద్యోగాలు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు అడిగే గొంతమ్మ కోరికలు కాదు. మీరు వాస్తవంగా కేసీఆర్ ఎవరిని కలవలే, రేవంత్ రెడ్డి గారు ఎవరినైనా ఎప్పుడైనా కలుస్తున్నాడు. మేము ఇప్పటికే ఒక 4-5 సార్లు బీసీ సంఘం నుంచి కలిసాం. కాబట్టి నిరుద్యోగులు ఎవరైతే పోరాటం చేస్తున్నారో పోరాటం చేసేటువంటి ప్రతినిధులను పిలుచుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు సాధక బాధకాలు ఏంది, వాళ్ళకి సమస్య ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకు ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పి చర్చల ద్వారా వాళ్ళని పిలిచి మాట్లాడి పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఓకే, అంటే నిరుద్యోగులకు మద్దతు తెలుపుతున్నట్టేనా? ఖచ్చితంగా నిరుద్యోగులకు ఎప్పటికైనా ఈ దేశంలో రైతులకు, సైనికులకు, నిరుద్యోగులకు మద్దతు ఎవరైనా తెలపాల్సిందే. రైతులు ఎంత ముఖ్యమో సైనికులు ఎంత ముఖ్యమో దేశం అంత ముఖ్యం. అదేవిధంగా వాళ్ళెంత ముఖ్యమో నిరుద్యోగం అనేది ఒక పెనుభూతం. నిరుద్యోగం అనేది అనుభవించిన వానికే తెలుస్తుంది తప్ప ఏసీ బంగ్లాలో కూర్చొని అదేవిధంగా బెంజీ కార్లో తిరిగేటోని తెలియదు. నిరుద్యోగం అనేది ఒక మనిషిని వేటాడి ఒక సజీవంగా ఉన్నోని పీడించి పిప్పి చేస్తుంది. ఇలా పట్టాలు అందుకొని డిగ్రీలు పీజీలు చేసి రోడ్లెంబడి తిరిగేటువంటి నిరుద్యోగుల బాధ వర్ణాతీతం. వాళ్ళ బాధలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక డిక్షనరీ అవుతుంది. కాబట్టి నిరుద్యోగుల సమస్యలని మానవతా దృక్పథంతో పరిశీలన చేసి నిరుద్యోగులతో చర్చలు చేయవలసిన అవసరం ఉంది. ఇలా రాహుల్ గాంధీ గారే అశోక్ నగర్కి వచ్చి ఎన్నికల ముందు ఆడ సిటీ లైబ్రరీ దగ్గర కూర్చొని నిరుద్యోగులతో చర్చలు చేసిండు. ఇలా అదే లైబ్రరీ దగ్గర అదే అశోక్ నగర్లో నిరుద్యోగులు ఉద్యమం చేస్తారు. కాబట్టి చర్చించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, చర్చించాలి. ఓకే అన్న, చివరిగా మీ ఏదైతే యాత్ర మొదలు పెడుతారో ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందన్న? మేము ఈ రేపటి నుండే కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు ఈ యాత్ర మొదలుపెట్టినాం. కామారెడ్డి నుంచి ఎందుకు పెట్టినాం? కామారెడ్డి నుంచి అంటే కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఒక బీసీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మేము అధికారంలోకి వస్తే బీసీలకి ఇది చేస్తామని చెప్పి చేసింది. కాబట్టి ఎక్కడైతే డిక్లరేషన్ చేసిందో అక్కడ వారి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి గుర్తు చేయాలనే ఉద్దేశంతో కామారెడ్డిలో పెట్టినాం. అదేవిధంగా కరీంనగర్లో ముగింపు సభ పెట్టినాం. కరీంనగర్లో మా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు కాబట్టి వారి దృష్టికి ఇంకా సీరియస్గా పోతుందనే ఉద్దేశంతో కొంత ప్రియారిటీ అంశాన్ని సీరియస్గా ఒక ప్రియారిటీ అంశంగా తీసుకుంటారని చెప్పి కరీంనగర్లో ముగింపు సభ పెట్టినాం. ఇది పార్టీలకు ఖచ్చితంగా జెండాలకు ఖచ్చితంగా జరిగేటువంటి ఈ యాత్ర కాబట్టి ఈ యాత్రలో సబ్బండ వర్గాలు అదేవిధంగా విద్యార్థులు, యువజనులు, మహిళలు, మేధావులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మన కాలేజ్ టీవీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. అంటే ఈ రాత్రి అయినా కానీ మీ సమాచారం మాకు అందించినందుకు, అలాగే మీ యాత్ర విజయవంతం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే, చూస్తున్నారు కదా, అటు నిరుద్యోగులకు మద్దతు తెలుపుతున్నామని చెప్పి చెప్తున్నారు. అలాగే సమగ్ర జనగణన జరగాలని చెప్పేసి వాళ్ళ యాత్ర అయితే మొదలు పెడుతున్నామని చెప్పి చెప్తున్నాడు. ఇందులో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి ఆహ్వానం అయితే తెలుపుతున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి.